అన్యజనులందరూ కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా నిన్ను చూసి ధన్యుడు ధన్యురాలువు అని దేవుడు నీకు అలాంటి సాక్ష్యం ఇవ్వాలని ఆశపడతా ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆమేన్, హల్లెలూయా. ప్రస్తుతం నువ్వు ఏ ప్రాంతంలో, ఏ ప్లేస్లో, నువ్వు ఏ ఉద్యోగంలో, ఏ వ్యాపారంలో, ఏ వృత్తిలో, ఏ పనిలో ఉన్నావో దేవుని బిడ్డలారా, ఆ చుట్టుప్రక్కల ప్రాంత ప్రజలు నిన్ను చూసి అనాలి, అన్యజనులందరూ దేవుని నమ్ముకుని బిడ్డలు కావచ్చు, ఎవరైనా సరే నీవు ధన్యుడవు అని అనాలని మలాఖీ గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనంలో ఈ మాట రాయబడ్డది ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆమేన్, హల్లెలూయా. నీకు సాక్ష్యం రావాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. నువ్వు మండుతూ ప్రకాశిస్తే దీపం వల్ల ఉండాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. దేవుడు అదే రకంగా నిన్ను తన యొక్క తైలాభిషేకంతో, పరిశుద్ధాత్మ తైలముతో, పరిశుద్ధాత్మ అభిషేకంతో ఇదిగో దేవుడు నిన్ను నింపుతుండగా ప్రియమైన దేవుని బిడ్డలారా నువ్వు సాక్షిగా ఉండబోతున్నావు, ఒక పరిమళ వాసనముగా నువ్వు ఉండబోతున్నావు అని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, సాక్ష్యం లేని జీవితాన్ని జీవిస్తున్నావేమో, కానీ ధన్యుడవు ధన్యురాలని దేవుడు చెప్పబోతున్నాడు. యేసు కృపకి తోడు నడిపించును గాక.